ప్రపంచం అంతా కరువు వచ్చినా కానీ ప్రపంచం అంతా వచ్చి యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చి నుంచున్నారండి. అయ్యా మాకు ఏమి లేవయ్యా, మాకు కొంచెం బియ్యం ఇయ్యా, మాకు కొంచెం సరుకులు ఇయ్యా అని మొత్తం వచ్చి యోసేపు గారి కాళ్ళ దగ్గర నుంచున్నారంటే కారణం ఏంటో తెలిసే ప్రియులారా, వాళ్ళ నాన్నగారు ఏం నేర్పించారయ్యా చిన్నప్పుడు అంటే వాక్యం నేర్పించాడు. వాక్యానుసారంగా బ్రతికాడు యోసేపు గారు. బ్రతికాడు కాబట్టి యోసేపు గారి దగ్గరికి అందరు రావడం జరిగిందండి. ఈవెన్ వాళ్ళ అన్నలు అమ్మేసినా కానీ ఎలా నిలబడ్డాడు తెలుసా? ఒక్కడే వెళ్ళి జైల్లో పడ్డా కానీ దేవుణ్ణి దూషించలా, కుటుంబాన్ని దూషించలా, తండ్రిని దూషించలా, దేవుణ్ణి దూషించలా. అంత నమ్మకంగా దేవుడి కొరకు బ్రతకగలిగాడు కాబట్టి ప్రపంచమే వచ్చి యోసేపు గారి కాళ్ళ దగ్గర ఉంచుందండి. అంటే మనం ఏమి విత్తుతున్నాం ఇంతకే? యోసేపు గారి హృదయంలో యాకోబు గారు ఏమి విత్తారు ఇంతకంటే? దేవుని వాక్యాన్ని విత్తారు.